దివ్యనేత్రయుగముత్తమ పంచదస్తాః పాత్రావశిష్టకదలీఫలపాయసాని భుక్తా కలీలమథకేలిసుగాః పఠంతి జయదాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. స్వామి, సుప్రభాత వేళవుతోంది, నీవు నిద్ర లేవవలసింది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోందనడానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతములను చూపిస్తున్నారు. ఏ విధంగా పుష్పములు తమంత తాము బ్రహ్మముహూర్తమునందు అరవిరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలోకి నింపుతాయో, అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంత తాము లేచి తమ యొక్క కలకూజితములతో నింపేటటువంటి లక్షణమున్నవి పక్షులు. ముందు రోజు పంజరాలలో బంధింపబడి ఉన్నటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని కొంత పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరటిపళ్లలో కొంత అరటిపండు తిని నిద్రపోయాయి. తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయస పాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ, స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి, తెల్లవారిపోతోందనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం. ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని తమంత తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణులలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి. అందుకే పక్షికి ఒకరు చెప్పక్కర్లేదు తెల్లవారుతోందని. తెల్లవారుతోందనేసరికి నిద్రలేవడం, పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకొని శ్రీరామనామం వంటి నామములను పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక. అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడు. అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి శుకబ్రహ్మయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించిన శుభలేఖని వ్రాశారు. ఆ చిలుకకి శ్రీవేంకటేశ్వరుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. అందుకే చిలుక నిద్రలేచింది, మంచి పలుకులు పలుకుతోంది, స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం. కాదు కాదు, యథార్థమునకు భక్తి జ్ఞానములనేటటువంటి రెండు రెక్కలతో ఆకాశ్ అంటే విష్ణుతత్వమునందు నిరంతరము విహరించేటటువంటి పక్షిస్వరూపము కలిగినటువంటి వారు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన భక్తులు. అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణం ముందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతికలు పఠిస్తున్నారు. నిద్రలేచి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం.